This is St. Joseph Hospital School of Nursing where the sisters are working. Today we have a special function today, that is lamp lighting ceremony of 29th batch. Lamp lighting ceremony means the students, newly joined students, after a period of training, they are entering into nursing profession. From now onwards, they will be given training, full training till 3 years, after which they will be full-fledged nurses. So for that, we are having the function today. We and the Society of the Sisters of St. Joseph of Annecy, Visakhapatnam. Thank you. How many children? We have total 120 students. Per batch 40 students, so 3 batches together, 120 students. For this function, we have specially invited our chief guest, Sri Vamsi Krishna Garu, MLA, South Visakhapatnam. He has promised us that he will support us and help us in all our activities for the welfare of the students, so that they may be able to serve the society once they are full-fledged nurses and serve the sick and suffering. Thank you. ముఖ్యంగా నర్సింగ్ వృత్తంటేనే ఒక మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు మాత్రం దాన్ని అనుకుంటారు. సర్వీస్ చేయాలి, కష్టంలో అంటే రకరకాల పరిస్థితులు వచ్చిన వాళ్ళు కూడా నర్సింగ్ మనస్తత్వం ఎంతో మంచి హృదయం ఉంటే తప్ప అలాంటి పనులు ముందుకు రాలని చెప్పిన ఉద్దేశం. ఇంత మంచి వృత్తిని ప్రజలకు సేవ చేయాలి, పేదలకు అన్నం ఉండాలి, వృద్ధులకు కానీ వ్యాధులతో వచ్చిన కానీ ఒక మంచి మనకు సేవ చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే వాళ్ళని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇవాళ నర్సింగ్ అంటే చదివించడానికి రెడీ అవుతుంది. అందరూ కూడా శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచి మనసు కలిగిన వాళ్ళని నా ఉద్దేశం. రోగులకు సేవలు అందించడం అంటే మనం చూస్తూ ఉంటాం. పక్క చూసే పరిస్థితుల్లో ఈరోజు ఇలాంటి వ్యక్తులు నమ్ముకొని ఇలా సర్వీస్ చేయడం వస్తున్నప్పుడు నిజంగా గొప్ప మనసు కలిగిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఎంతో ఈ అమెరికన్ హాస్పిటల్ నాకు చిన్నప్పుడు చూస్తూ ఉన్నాను. అక్కడ ఓల్డేజ్ చాలా వచ్చాను, ఇక్కడ రావడం ఫస్ట్ టైం. సో ఈ సంస్థకు కావాల్సినటువంటి ఏ హెల్ప్ అయినా సరే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అది గవర్నమెంట్లో కానీ స్థానికంలో కానీ ఎటువంటి ఇబ్బందులు నా దృష్టికి తీసుకొస్తే నేను చేసి పెట్టాలని ఇలాంటి ప్రతి ఒక్కరికి నేను కూడా ఎప్పుడు ముందుంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మేనేజ్మెంట్ థ్యాంక్ యూ.